నమస్తే, వెల్కమ్ టు సాజీస్ కిచెన్. ఈరోజు మనం పైనాపిల్ కేసరిని తయారు చేసుకుందాం. పైనాపిల్ సీజన్ కాబట్టి పైనాపిల్ తోటి కేసరి చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది, అంతేగా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు మా ఛానల్కి న్యూ వ్యూవర్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెం కాగినాక అందులో కొన్ని జీడిపప్పుల్ని అలాగే కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ కిస్మిస్ బెలూన్స్ లాగా ఎంత బాగా ఉబ్బినవో. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో రైస్ కుక్కర్లో ఉన్న మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ప్యాన్లో వేసి దోరగా వేయించుకుందాం. జీడిపప్పు కిస్మిస్ వేయించిన తర్వాత మిగిలిన నెయ్యిలోనే బొంబాయి రవ్వని కూడా మనం వేసి వేయించుకుందాం. దీన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఫ్లేమ్ హైలో ఉంటే బొంబాయి రవ్వ వేగకుండానే నల్లగా మారిపోతుంది. అందుకని దీన్ని ఆపకుండా కంటిన్యూగా అన్ని వైపుల నుంచి తిప్పుకుంటూ దోరగా వేయించుకుందాం. బొంబాయి రవ్వలో ఉన్న పచ్చివాసన అంతా పోయి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది రవ్వ. ఇప్పుడు ఈ రవ్వని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ పైనాపిల్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఈ పేస్ట్ని మనం ఈ ప్యాన్లో వేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. పైనాపిల్ని కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత ఈ పైనాపిల్ పేస్ట్ని కూడా వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ మీరు పైనాపిల్ని ఫ్రై చేయకుండా అలానే పచ్చిగా కూడా మీరు కేసరిలో వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 గ్లాసుల వాటర్ని పోసుకుందాం. 3 గ్లాస్ అంటే దాదాపుగా 600 మిల్లీలీటర్ల వాటర్ ఉంటుంది. వాటర్ని వేసుకొని దాని మీద మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వాటర్ని హీట్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని కొద్దిగా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఈ బొంబాయి రవ్వని కలుపుకుందాము. రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ అవ్వనిద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ రవ్వని ఇంకొకసారి మనం బాగా కలుపుకుందాం. రవ్వ బాగా అంటే మన ఈ బొంబాయి రవ్వ బాగా థిక్గా రావాలి. అంతవరకు దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటూనే ఉందాం. రవ్వ కొంచెం థిక్ అవ్వగానే ఇందులో మనం పంచదార వేసేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార అన్నది మనం తీసుకున్న పైనాపిల్ టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. పైనాపిల్ ఒకవేళ పుల్లగా ఉందనుకోండి, పంచదారని ఇంక కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార కరిగి రవ్వ మళ్ళీ పల్చగా అయిపోయింది. ఇదంతా మళ్ళీ థిక్గా అయ్యేంత వరకు మనం కంటిన్యూగా తిప్పుకుంటూ రవ్వని మళ్ళీ థిక్గా అయిపోయేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఉప్పు వేసుకోవటం వల్ల స్వీట్నెస్ ఎన్హాన్స్ అవుతుంది, అంటే తీయదనం పెరుగుతుందన్నమాట. అందుకని మీరు తప్పకుండా ఉప్పుని యాడ్ చేసుకోండి. రవ్వ కొంచెం థిక్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పైనాపిల్ పల్ప్ని కూడా యాడ్ చేసేసుకొని రవ్వలో మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. పైనాపిల్ని రవ్వలో బాగా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర ఒకవేళ ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ని కొంచెం నీళ్ళల్లో కలిపేసుకొని వేసేసుకోండి. కేసరికి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా ఇందులో వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా రవ్వని కలిపేసుకుందాము. నెయ్యి మీరు ఎక్కువ వేసుకుంటే కేసరి ఇంకా టేస్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఇంకొక 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. టోటల్గా ఇక్కడ నేను 6 టీ స్పూన్ల నెయ్యిని వాడుకున్నాను. 2 టీ స్పూన్లు మనం కాజు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి, తర్వాత 4 టీ స్పూన్స్ని మనం కేసరి వండుకునేటప్పుడు వేసేసుకున్నాను. ఇంకా ఎక్కువ టీ స్పూన్ మీకు ఇంకా ఎక్కువ నెయ్యి మీరు ఇంకా వేసుకోవాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ కేసరి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకుందాం. చూడండి, కేసరి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంతకన్నా థిక్ చేసేసుకుంటే ఇంకా చల్లారిన తర్వాత గట్టిగా ముద్దలా అయిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే మీరు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేసరిని చల్లార్చడానికి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే మన టేస్టీ పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. పైనాపిల్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పైనాపిల్ మన జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా పైనాపిల్ చాలా మంచిది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. అంటే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట. దాంతోపాటు పైనాపిల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం అన్నది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా పైనాపిల్ కేసరిని తయారు చేసుకొని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.